గీతా శ్రీనివాస్ యాదవ్ గారికి సర్పంచ్, అదేవిధంగా సింగిల్ విండో వైస్ చైర్మన్ గారికి, ఈ రైతు వేదిక రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నరేంద్ర గౌడ్ గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు మిత్రులు ముజుపూర్ రెహమాన్ గారికి, అదేవిధంగా గ్రామ సెక్రటరీ గారికి, వేదికలు అలంకరించిన ఉపాధ్యాయులకు, ఏఈఓ మేడానికి, డాక్టర్లకు, సిసి సార్ గారికి, ఇక్కడికి విచ్చేసిన గ్రామ పంచాయతీ సిబ్బందికి, వార్డు సభ్యులకు, యువకులకు, గ్రామస్తులకు అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే పరిస్థితి ఏంటంటే యాక్చువల్గా చాలా ఈ వేడుకను ఎంతో ఘనంగా చేయాల్సింది. మనము అనుకున్న కోరిక కొద్దిలో మిస్ అయిపోవడంతో అందుకోసం కొంచెం ఒక చిన్న లోటే ఉంది తప్ప అంత అన్నింటిలో మనం పర్ఫెక్ట్గా ఉన్నాం. ఎందుకంటే విజయాల్లో ఏది కావాలని అడగక ముందుకే అన్ని పనులు ప్రజల కోసం చేసేవాడే శ్రీనివాస్ యాదవ్ అన్న. అందుకోసం కానీ మనకు చిన్న కోరిక కొంచెం అభిమానులు ఉండొచ్చు, ఆ పార్టీకి సంబంధించిన ఉండొచ్చు, ఎవరు కొంచెం తల ఇట్లా తీసుకోవాల్సింది అది ఒకటే తప్ప మిగతా ఎక్కడ కూడా తగ్గేది లేదన్నట్టుంది. అందుకోసం చాలా చక్కగా మనం పాలన అన్న తన ప్రజాపాలనను చాలా చక్కగా నిర్వహించారు. ఎందుకంటే ఎవరన్నా మీరు ఈ పక్కన మనకు అందరు సర్పంచులు ఉండరు, ఇక్కడ రాంపూర్ ఉండొచ్చు, జంగారెడ్డిపల్లి ఉండొచ్చు, మెదక్పల్లి ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఈ మూడు ఎందుకు చెప్తున్నంటే వాళ్ళు రెగ్యులర్గా హైదరాబాద్ నుంచి వస్తారు కాబట్టి, అన్నం వస్తారు కాబట్టి చెప్తున్నా. వాళ్ళు ఆత్తరికాడు వాళ్ళు వస్తుంటే ముగ్గురు కలిసి ఒక కార్లో ఇవాళ ఆయన కార్ తీసారు, ఇంకోరు కార్ తీస్తారు. ఎందుకంటే వచ్చినప్పుడు 2000 అయిపోతాయని, అట్లా 2000-2500 అయిపోతాయని వాళ్ళు షిఫ్టింగ్ పద్ధతిన ముగ్గురికి 3 కార్లు ఉంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కారు తెచ్చుకొని వాళ్ళ విధంగా తీస్తారు. కానీ అన్న చిన్న పని ఉంటే కూడా వెంజాలు ఒక సామాన్య ప్రజలతో ఫంక్షన్ ఉన్న పనున్న సొంతంగా వచ్చి పోవడమే ఆయన ఖర్చు మినిమం 5000 ఉంటుంది. అందుకోసం ఆ విధంగా వస్తూ పాలన సాగించడం చాలా కష్టం. మనం ఎన్ని మాట్లాడతాం కానీ ఈ రోజు ఈ సర్పంచ్ విలువ రేపు సర్పంచ్ అభ్యర్థిగా వచ్చినప్పుడు ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఈ సర్పంచ్ యొక్క విలువ తెలుస్తుందని ఖచ్చితంగా గంటపడుతున్నాను. ఎందుకంటే మనకు మంచి అనేది అప్పుడు కనిపించదు, జరిగిపోయినాకనే ఆ మంచి కనిపిస్తుంది. ఆ మంచి అనేది నడుస్తున్నప్పుడు తెలియదు. మనిషి మనం బతుకున్న రోజుని మనిషి మంచివాడు అని ఎవరు అన్నారు, మనిషి కాలం చేసినాకనే మంచివాళ్ళు అంటారు. ఈ పదవి అయిపోయినాక ఇప్పుడున్న పేరు కంటే రెట్టింపు పేరు ఉంటుందన్న మీకు. ఎందుకంటే గ్రామస్తులకు అన్ని విధాలు అందుబాటులో ఉంటూ ఎవరు ఏ విధంగా చెందాలని వచ్చినా, ఎవరు ఏ విధంగా పార్టీలకు అతీతంగా కూడా మీ సహాయ సహకారాలు అందించు. కొన్ని అటు ఎట్లాగో రోడ్డు పాటు ఉంటాయి, సర్పంచ్ అన్నప్పుడు అందరికీ న్యాయం చేయలేము. అట్లాంటివి తప్ప కొందరు ఉంటాయి, ఉండవు. వాళ్ళకు సిద్ధాంతాలు ఉంటాయి, పార్టీలు ఉంటాయి, కొంచెం అది మిస్టేక్ ఉండొచ్చు తప్ప మేబీ మనకు మండలంలో చూసుకుంటే మనం బెస్ట్ సర్పంచ్ అని అదే విధంగా నేను ప్రత్యేకంగా మనకి ఇప్పటి వరకు కూడా మన సర్పంచ్ గారికి అవార్డు వచ్చినాయి. అది దానికి నిదర్శనమే ఇది. ఎందుకంటే ఎవరు ఏదైనా అందరినీ పేరు పెట్టి పిలిచి అతని పక్క ఈ చాణక్యంలో ప్రతి రాజకీయ చాణక్యులాగా ప్రత్యర్థులని ఫస్ట్ మా సీనన్న దాన్ని వదలేసినట్టుగా మంచి ఈజీగా మాట్లాడతారు. మంచిగా ఆ విధంగా మాట్లాడి కూడా సమస్యను రెట్టింపు చేసుకోకుండా ఫస్ట్ ప్రత్యర్థులకి అవకాశం ఇస్తూ వాళ్ళ వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళతోనే కోటేషన్ చేస్తూ కొబ్బరికాయలు కొట్టిస్తూ వాళ్ళు ఏమైనా సమస్య ఉంటే వాళ్ళకి ఫస్ట్ రియాక్ట్ అవ్వడంతో కూడా సమస్య పెద్దగా కాకుండా చిన్నగా దాన్ని నీట్గా చేస్తున్నారు. ఈ విధంగా మీరు పరిపాలన చేసారు. చాలా చాలా చక్కగా అద్భుతంగా ఉంది. ఇలాంటివన్నీ రావాలంటే ఒకసారి ఎవరైనా ఒకసారి సర్పంచ్ అవ్వడమే గగనం. అలాంటిది 2 సార్లు సర్పంచ్ కావడం అది చాలా అదృష్టం మా సైనికులు. ఎందుకంటే అది జీవిత చిరకాలంలో స్థిరస్థాయి ఉంటుంది. సర్పంచ్ అనేది ఆశమాయిసే పదవి కాదు. ఒక వార్డు మెంబరు, ఒక సర్పంచ్ అత్యంత కీలకమైన పదవి. ఎందుకంటే వార్డు మెంబర్ గెలవాలంటే ఎంత కష్టం ఉంటుందంటే ఇంట్లో 4 సభ్యులు కుటుంబ ఓట్లు 4 ఓట్లు ఉంటే ఒక వార్డులో 4 ఓట్లు వాళ్ళ 4 ఎవరికి వేస్తుందో తెలియదు. 4 ఓట్లు ఇలా 40, ఒక వార్డు 220 ఓట్లు ఉంటే 220 ఇలా ఎంత తిప్పలు పడితే ఆ ఓట్లు వస్తాయి. ఒక్కొక్క ఓటు నెట్టు అనేది చూసుకోవాల్సిన పరిస్థితి. ఈసారి అంటే ఏమైంది కానీ అంతకుముందు ఎలక్షన్ ఒకసారి అయితే వార్డు మెంబర్ ఎలక్షన్ చాలా కష్టమైంది. తర్వాత సర్పంచ్ ఎలక్షన్ చాలా కష్టమైంది. ఈ విధంగా అనుకోకుండా అదృష్టంతో 10 సంవత్సరాలు వరుసగా ఒకసారి విజయం తర్వాత ఏకగ్రీవంగా
10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చిన్న మాకే ఒక రోడ్డు ఉన్నది. ఈ 10 ఏళ్ల సర్పంచ్లు 5 ఏళ్ల సర్పంచ్లు, ఎందుకంటే 10 ఏళ్ల సర్పంచ్లో నేను పూర్తి స్థాయిలో సహకరించలేదు, 10% 5 ఏళ్ల సర్పంచ్లు పూర్తి స్థాయిలో సహకరించిన 100% గా మాకేంటి అంతే ఓపెన్ వదిలిన ఏదైనా విష్ణు అన్న మా నాయన ఓపెన్ మాట్లాడుతుంది. అయితే ఈ 5 సంవత్సరాలు పబ్లిక్గా సహకరించిన ఆ సహకారంలో మనకేంటంటే నేను ఓడుకునే ఏమీ నాకు రాలేదు, మేబీ అందరికి వచ్చినాయి. కాబట్టి ఎవరికొకటి పబ్లిక్ న్యాయం జరిగింది. నేను లాస్ట్ చిరకోరి ఒకటి అడిగిన మా ఇంటి పక్కన డ్రైనేజ్ మీద సీసీ ఏంటి అన్న తొందర పదవి అయిపోతుంది, అలాగే వెహికల్ పడిపోతుంది అన్న. అది అయిపోయే ముందే నేను పేరుంటుంది, మన ఎవరో వచ్చి ఏంటి అనిపిస్తుంది. మళ్ళీ వేరే ఎవరిలో నేను ప్రత్యేక అధికారిని అడగాలి చూస్తే వాళ్ళని అడగాలి, వాళ్ళకి ఉన్నప్పుడు చేసేస్తే నాకు పని అయిపోతుంది అని చెప్పాను. అది మిస్ అయ్యింది. ఇంకొకటి నేను ఒకటే కోరుకున్నా, నేను జీవితంలో 2 కోరుకున్నా. ఒకటి మీ అందరూ తెలిసి, 2 ఏంటంటే ఆక్రోసిటర్ కోరుకున్నా, అదొకటి మిస్ అయింది. నేను ఈ 2 మసీనా నన్ను 5 ఏళ్ళు అడిగి ఏం అడగలేదు. ఓకే, ఈ విధంగా మాకు సహకరించినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. పదవిలో ముందుకున్న సర్పంచ్ గారితో పాటు వార్డు సభ్యులకు, అదేవిధంగా కారోబార్ గారికి ప్రత్యేకంగా అత్యంత అద్భుతంగా పనిచేస్తూ ఇంకా పనిచేయాలి అని సెక్రటరీ గారికి, ఎందుకంటే రేపు మొత్తం మనకి సర్పంచ్ తర్వాత ప్రత్యేకంగా మనకు పరోక్షంగా కనిపించేది ప్రత్యేక అధికారి తర్వాత మన సెక్రటరీ గారు. మీరే వచ్చే మన ఆదేశాలతో కాకుండా ఆలోచనతో పెద్దల మా సర్పంచ్ అయినా కూడా ఆపదన సర్పంచ్ కాకుండా అన్నారు. కాబట్టి సలహా సూచనలు తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామ పంచాయతీ సిబ్బందిని కసులుకోకుండా వాళ్ళతో మంచిగా ఉండి ఇంకా నువ్వు మంచి పేరు తెచ్చుకుంటావు, మాకు కూడా తెస్తామని కోరుతూ ఆశిస్తూ థ్యాంక్ యూ. ఈ జన్మంటూ ఉన్నప్పుడు మంచి చేసినా గుర్తుంటుంది, చెడు చేసినా గుర్తుంటుంది. సో కాబట్టి ఎప్పటికీ మనం కోరుకునేది మంచి చేయాలని చెప్పేసి సారి జ్ఞాపకాలు ఎన్నెన్నో ఉన్నాయి. సారి యొక్క ఇంట్లోకి వెళ్తే ఆ ఫోటో చూస్తే చాలా, అవార్డ్స్ చూస్తే చాలా అద్భుతం అనిపిస్తుంది. ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా ఫస్ట్ మనము ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఇంకా ఒక 1 కోటి ఇచ్చినంటే బాగుంటుండే, ఇంకో 1 లక్ష ఇచ్చినంటే బాగుంటుండే, ఇంకో 1000 ఇచ్చినంటే బాగుంటుండే అని ఉంటుంది. కానీ ప్రతి ఆఫీసర్కి ప్రతి టైంకి వచ్చిన ప్రతి మీటింగ్ కూడా అన్నం పెట్టి భోజనం పెట్టి సంతృప్తి నుంచి చాలు అని సంతోషంగా వెళ్ళిపోయినటువంటి ఆఫీసర్ని ఈ యొక్క సార్ గారి ఇంట్లోనే చూసినా కానీ ఎక్కడ కూడా చూడలేదు. ఈ సభాముఖాన్ని పనిచేస్తున్నాను. సో ఈ సార్ యొక్క ఈ మనసు సార్ పేరులో పుట్టుకుంది శ్రీనివాస్ యాదవ్. ఆ శ్రీనివాసునికి డబ్బు కొరత లేదు. ఇక్కడ 100 మందికి పెడుతుంటే అక్కడ 1000 మందికి ఇస్తుంటాడు సార్ భగవంతుడు. సో అదే రకంగా ఎక్కడ తెస్తున్నాడో ఏం తెస్తున్నాడో తెలియదు మనకి. నిజంగా వాస్తవం ఆ పనులు చేసేటప్పుడు ఆ గ్రామ పంచాయతీ సంబంధించింది ఆ వర్కర్స్ కానివ్వండి, గ్రామాలలో కానివ్వండి, అంటే 10 మందికి మనము మంచి చేస్తుంటే 100 మందికి చేసేటువంటి శక్తి అనేది భగవంతుడు ఇస్తాడట. సో అట్లా ఈ యొక్క సాగులో కూడా నేను చూడడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడే కాదు, ఇంతవరకే కాదు, ఇక ముందు కూడా ఉంటుంది, ఇక ముందు కూడా చేస్తుంటాడు చెప్పేసి ఆ భగవంతుని సర్వశక్తులు అన్ని విధాలుగా ఆయుస్సుగా ఇవ్వాలని చెప్పేసి ఆ యొక్క దంపతులకు అందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ సమయం ఇచ్చినటువంటి మీకందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతాను అంటారు సార్. అలాంటి వ్యక్తులు మీరు, మీకోసం ఆలోచించే వ్యక్తులు కాదు, ఈ గ్రామ ప్రజల గురించి, గ్రామక్షేమం గురించి ఆలోచించే వ్యక్తులు. మీరు ఏ పదవిలో ఉన్నా, ఏ పదవిలో లేకున్నా మీ మీద ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలు, అనురాగాలు ఎప్పటికీ మీ నుంచి కూసింతైన అంటే ఒక 100% సహాయం పొందిన వ్యక్తి ఖచ్చితంగా మిమ్మల్ని అభిమానిస్తుంటాడు. మీరు ఎక్కడ ఉన్నా మాలాంటి వారికి ఇంకా ఈ నిరుపేద, మేము పాఠశాల గురించి మేడం చెప్పింది, మా మేడం గర్ల్స్ స్కూల్ మేడం, నిజంగా మండలంలో మన గర్ల్స్ స్కూల్ సపరేట్ లేదు. మన ఊరు వాళ్ళు చాలా గర్వించదగ్గ. నేను ఇక్కడ ఉన్న పేరెంట్స్ కి అందరూ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పిల్లల్ని కొత్త బట్టలు వేసి, తక్కువలేసి, బూట్లేసి ప్రైవేట్ స్కూల్లో పంపించడం కన్నా మేమంతా ఎన్నో పరీక్షలను ఎదుర్కొని పోటీ పరీక్షలలో కష్టపడి కొన్ని వేల మందితో పోటీ పడితే మాకు అందులో నుంచి మెరిట్ నుంచి వచ్చిన ఉద్యోగస్తులు మేము ఇక్కడ. దయచేసి మీ పిల్లలు రేపు భావితరాలకు మంచి మార్గంలో నడవాలంటే మీ ఊరి బడిని కాపాడుకోండి. మీ ఊరి బడిని కాపాడుకోవాలంటే మీ చేతిలోనే ఉంది. మేము 100 మంది కాదు, 1000 మంది ఉన్న చదువు చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. సార్ ఎప్పుడు వచ్చినా మండలంలో గర్ల్స్ స్కూల్ సపరేట్ లేదు, మరి మన ఊరికి వచ్చిందంటే దాన్ని నిలబెట్టుకోనికి మనకు సాధ్యత. ఎందుకు మన పిల్లల్ని తక్కువ టైం కట్టుకొని 11 లాగానే అమ్మగారు తయారై చేతిలో పుట్టి పడుకొని ప్రైవేట్ స్కూల్లో నిలబెట్టి తింటున్నాం. మా పాఠశాలకు రండి, మా పాఠశాలలో మీ పిల్లల్ని చేయండి, మా పాఠశాల 11 గంటలకు వచ్చి అడగండి, మా పాఠశాలలో కూర్చొని తినిపియండి.
ఇవన్నీ కల్పించి చేసినటువంటి వ్యక్తులు మీ ఊర్లోనే ఉన్నారు, పెద్ద వ్యక్తులంట. కాబట్టి దయచేసి ఆలోచించండి ప్రియమైన తల్లిదండ్రులారా. రోజు ఒక గంట సేపు మీ పిల్లలతో మాట్లాడండి. ఒక అరగంట అయినా అమ్మవారు టీవీల ముందు కూర్చోవడం బంద్ చేసి ఒక అరగంట సేపు మీ పిల్లలతో చర్చించండి, మాటలు నేర్చుకోండి. ఈ కార్యకర్తల్ని ప్రతిరోజు ఇంటికి ఎవరైనా, మేమైతే ఎన్నిసార్లు అయినా సార్ ఇప్పుడు చేస్తావా ఏ రోజు ఇంటికి పోయినా చాలా ఇంటికి ఉత్తేజం పంపించాలి. సో అంటే సార్ లోపల ఉన్న లక్షణాలు ఏంటంటే అన్ని రకాలుగా తెలిసినోడు, అందరినీ చదివినోడు, అన్నింటినీ చూసినోడు. అవి అలవర్చుకొని మన జీవితంలో ఇట్లా ఒక్కొక్క మెట్టు ఎదగాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ సమయాన్ని ఇచ్చి మమ్మల్ని ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేలా చేసినందుకు మరొకసారి ముఖ్యంగా సార్కు ధర్మపత్ని అయినటువంటి మేడం గారు ఈ ఊరికి రావడం మీ అదృష్టం. ఎందుకంటే సార్ని ఇంట్లో ఎంతో మంది మన ఊళ్ళలో గొడవ చూస్తుంటాం. మొగైన బయటకు ఏడిపోతున్నాం అని ఇంతసేపు అని గొడవ పెట్టుకోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. సారు ఎప్పుడు చూసినా ఈ వెళ్ళాలి అనుకుంటూనే ఉంటాడు మేడం. మీరంటే వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లే సారు ఇంతకుముందు ఉన్నాడు. కాబట్టి ఈ సహాయ సహకారాలు సార్కు ఇంకా కొంతమందికి సేవ చేసి ధైర్యాన్ని మీరు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మండలంలోని అన్ని శాఖల అధికారులు, పత్రికా మిత్రులు, గ్రామ ప్రజలు, గ్రామంలోని అన్ని శాఖలు, అన్ని డిపార్ట్మెంట్లు ప్రజలను పిలిచినందుకు చేసినందుకు ప్రతి ఒక్కరికి స్టేజ్ పై ఉన్న పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరి నేను గత 20 సంవత్సరాలుగా మండలంలో విలేకరుగా పనిచేస్తాను. మొదటిసారి శ్రీనివాస్ యాదవ్ 2006లో ఎంపీటీసీగా గెలిచి ఎంపీ పైడు వెంబడే అదృష్టం కొద్ది ఎంపీ పై పనిచేసింది. అంటే ఒక్కసారి గ్రామాలలో స్థానిక ఎన్నికలలో గెలిచిన ఒక వ్యక్తి వార్డు మెంబర్ గెలిచిన, సర్పంచ్ గెలిచిన, ఎమ్మెల్యే ఎంకే గెలిచిన రెండోసారి వచ్చేవకే కన్వర్ట్ మెజార్టీ కొద్ది మంది మాత్రమే ఉంటారు. అంటే బాగా పనిచేస్తుందని, బాగా ప్రజలకు అందుబాటులో ఉంటాడని, అభివృద్ధికి ఆశిస్తాడని రెండోసారి గెలిపిస్తారు. మండలంలో ఎంపీపీ అంటే మండల అధ్యక్షుడిగా నిర్వహించి మొదటిసారి పై స్థాయి అధ్యక్షత పీఠం వహించి మండలానికి 21 గ్రామ పంచాయతీలో ఈశ్వర్ సర్పంచ్ గారిని స్టేజ్ మీద కవరిస్తున్నాం. అయిన తర్వాత మరి 2006 నుంచి 11 వరకు తన పదవీ కాలం అయిపోయిన తర్వాత ఎంపీ పైనాకనే మళ్ళీ గ్రామంలో సర్పంచ్ కావడం అంటే చాలా అనుభవం నేను చూస్తున్నాను. ఒక పదవి చేసిన తర్వాత మళ్ళీ కావాలని గ్రామాలలో ప్రజలు ఎన్నుకోవడం చాలా గొప్ప. మండలంలో 2006లో గవర్నమెంట్ ఆపోజిట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, ఎమ్మెల్యే ఆపోజిట్, స్టేట్లో ఆపోజిట్, ఈయన ఎంపీపీ, అన్నగారు ఎంపీపీ. మరి ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 64 మండలాల్లో ఎక్కడ లేని మన మండలానికి 2009-10 ప్రాంతంలో ప్రతి గ్రామానికి 10 మందికి స్ప్రింక్లర్లు, ఎస్సీ ఎస్టీలకు బీసీలకు స్ప్రింక్లర్లు వచ్చింది. జ్ఞాపకం ఉందో లేదో ఎక్కడ రాలేదు. గవర్నమెంట్ ఉంది, ఎమ్మెల్యే ఉన్న, కాంగ్రెస్ ఎంపీకి ఉన్న మండలానికి కూడా రాలేదు. మన మండలానికి ప్రతి గ్రామానికి 5-10 అంటే 500 మందికి వచ్చినాయంట లబ్ధిదారులు. మేము రావాలనుకున్నాం, మేము అమ్మేపడున్నాం. మనకేడ వస్తాయి, ఇక మనం ఉండే ఆపోజిట్ పార్టీ తెలుగుదేశం, కాంగ్రెస్ రావాలనుకున్నాం. మహబూబ్నగర్ జిల్లానే పిలిపించి మమ్మల్ని అందరూ దొరకపోయి ఆయన కలెక్టర్ పిలిపించుకొని సపరేట్గా తలకొండ పెరిగడానికి 500 శాంక్షన్ చేయించింది. అంటే ఒక అధికారులను ఏ విధంగా పనిచేయించుకోవాలి, అధికారులు పార్టీ కాకుండా అధికారులను ఏ విధంగా పనిచేయించుకోవాలనే దాంట్లో బాగా అన్న విలీనం అయిపోయాడు. కొంతమంది సార్లు చెప్పేది కూడా స్మూత్గా, అతనికి ఏమాత్రం నొప్పించకుండా తాను ఒక తిరుగువాడే తప్పించగా సుమదన్నట్టు ఆఫీసర్కి మంచిగా కూర్చొని చెప్పినట్టు ఇదే అనిపెట్టాను. అంటే నేను డామినేట్ ఇది చేయాల్సిన నువ్వు నీ పని సంతకం పెట్టు అంటే మనకి ఏదైనా పిలిచి ఇట్లా చెప్తున్నాను. అట్లా కాకుండా పిలిపించుకొని ఇది చేయాల్సిన మనం ఇట్లా చేయాలని ఆయన భాషలో విలీనమై అభివృద్ధి చేపించుకుంది. అట్లా అయిన తర్వాత ఆ నాయకుడు చూసి గ్రామ ప్రజలు మళ్ళీ గెలిపాడు. రెండవసారి 13 గ్రామంలో గెలవడం.
గ్రామంలో గెలిచిన తర్వాత మళ్ళీ ఏకగ్రీవం కావడం చాలా గొప్ప విషయం. ఉమ్మడి మన మక్తాలు తాలూకాల చిన్న చింతకుంటాని ఊరు ఉంటుంది. ఎర్రశేఖర్ ఎమ్మెల్యే 3 సార్లు చేసింది. ఆ ఊళ్ళో వాళ్ళ భార్య నిలబెట్టాలనుకుంటే ఆయన సర్పంచ్ నిలబెట్టాలనుకుంటే కొంతమంది ఆపోజిట్లు వాళ్ళ తమ్మినే ఎగేసి కానీ ఏకగ్రీవం కావాలనుకుంటే ఊరు మొత్తం కొంతమంది కానీ అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్నోళ్ళు కూడా అతని భార్యను సర్పంచ్ పెడతామంటే కూడా గ్రామంలో మెజార్టీ ఒప్పుకోలేదు. మరి 2 సార్లు ఒకసారి ఎంపీ చేసి మళ్ళీ సర్పంచ్ చేసి ఏదో రకంగా మళ్ళా ఏకగ్రీవంగా ఒప్పుకోవడం కూడా వెల్యాల ప్రజలకు అతని ఫలితాలను గుర్తుపట్టి ఏకగ్రీవం చేసి చాలా గొప్పతనం పనికి నిదర్శనం అని జరుగుతుంది. ఉన్నప్పుడే బాగుండే, ఊరు బాగుండే, సాగలు వచ్చేది, ఇట్లా అనేది ఉంది ప్రతి గ్రామంలో. కనుక మరి ఈ విధంగా చేసినటువంటి అన్నదాన్ని మరియు మీ గ్రామంతో పాటు మండలం కూడా గుర్తుంచుకొని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని మనసారా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ధన్యవాదాలు. చివరిగా సీతార్ మాట్లాడు. మరి ఇవాళ తెచ్చుకోకండి, ఒక 5 నిమిషాలు అయిపోతుంది. అయిన తర్వాత అందరూ భోజనం చేస్తున్నారు. ఎందుకంటే 2 అయింది. మరి రోజు టైంగా ఒక రోజు గంట అయినారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి అధ్యక్షత వహించినటువంటి సంగీత గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన జడ్పీ కోఆప్షన్ ముజవర్ రెహమాన్ గారికి, వేదిక మీద ఉన్న మన స్కూల్ జిహెచ్ఎం మన హెచ్ఎం రజాక్ గారికి, అలాగే సీనియర్ నాయకులు తాలూకాలనే ముందుగా మేము చిన్నమ్మ అని పిలుస్తాం. ఎందుకంటే పెద్దమ్మ అంటే జయపాల్ యాదవ్ ఎమ్మెల్యే గారు, మా చిన్నమ్మ అంటే దశరథ్ నాయక్ గారు, మరి మా అక్క నరేందర్ అన్న, మా పిఎస్ఎస్ వైస్ చైర్మన్ పూర్ణరవి గారు, గ్రామ నాతోట పార్టీగా ఉప సర్పంచ్గా మరి అజీజ్ గారికి, 8 సంవత్సరాలు ఈ గ్రామం గురించి అభివృద్ధిలో పాల్గొంచుకున్నట్టు జయశాలిని గారికి, చంద్రయ్య సర్పంచ్, ఇక్కడికి వచ్చిన గ్రామ ఈ 10 సంవత్సరాలు డెవలప్మెంట్ చేసినట్టే గ్రామ వార్డు సభ్యులందరికీ, మా వెంకరెడ్డి మామ అయితేంది, ప్రతి ఒక్కరి పేరున విజయ్ అయితేంది, శ్రీరాములు అయితేంది, మరి బుచ్చయ్య, ఇస్రాపల్లి జంగయ్య, మన రాజు, అందరికీ పేరున ప్రతి ఒక్కరికి, మన అంజిరెడ్డి మామ అయితేంది, ఈ గ్రామస్తులందరికీ, తర్వాత ఏఈఓ గారికి, ఇక్కడ వచ్చిన ఏఎన్ఎం సువర్ణ గారికి, ఆశా వర్కర్లు 2, మరి కవిత, సరస్వతి, తర్వాత కల్పన, అలాగే మరి వెలుగు చేసి లక్ష్మణ్ సార్ వెళ్ళిపోయాడు ఉన్నారు. తర్వాత మన పర్వీన వెటర్నరీ సిబ్బందికి 2, హరీశ్వర్ రెడ్డి గారికి, మరి పేరున గ్రామస్తుల యువకులందరికీ కూడా నమస్కరిస్తూ, ముఖ్యంగా మరి 95 మా ప్రయాణం ఏంటంటే 97 సంవత్సరంలో మరి వెల్యాల గ్రామంలో మొట్టమొదటిగా 99 అనుకుంటా, 97లో చెరువు సంఘం ప్రెసిడెంట్గా మరి ఈ గ్రామంలో ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్గా అప్పుడు లింగమ్మ ప్రెసిడెంట్ ఉండే, నేను వైస్ చైర్మన్ ఎన్నుకున్నారు. ఆ విధంగా ప్రస్తావన, తర్వాత మళ్ళీ చెరువు సంఘం అధ్యక్షునిగా, తర్వాత 1999లో ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గెలుపొందడం, తర్వాత ఆయన సహకారంతో ఫస్ట్ వెల్యాల గ్రామంలో మనం రోడ్లు కూడా లేకుండే, సీసీ రోడ్లు కానీ. మేము అప్పుడు షాద్నార్లో ఉంటే, షాద్నార్ నుండి ఇక్కడికి రావాలంటే మిడ్జిల్కి వెళ్ళి తలకొండపల్లి కానీ వెల్యాల రావాలంటే కంకర్ రోడ్ ఉండి 2 గంటలే వెళ్తాయి. అప్పుడు ఇంత పెద్ద గుంతలు, ఆ కంకర్ రాయి కూడా ఒక్కొక్కటి కిలో ఉన్నాయి. అయితే ఆ విధంగా వెల్యాల రావాలంటే 1.5 గంట అయ్యేది. కాబట్టి ఆయన ఎమ్మెల్యే గెలిచింది కాబట్టి ఈ గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ కొట్లాడు ఎన్ఆర్ఈకి అప్పుడు బియ్యం పథకం ఉండే, ఫుడ్ ఫర్ వర్క్లో 10 లక్షల సీసీ రోడ్లు ఇస్తే 10ని 20 చేసినాం. అడ్వాన్స్గా 10 లక్షలు చేసి మళ్ళీ 6 నెలల తర్వాత ఎంతో తీసుకొని మళ్ళీ బిల్ తెచ్చుకున్నాం. తర్వాత డాంబర్ రోడ్డు కూడా తలకొండపల్లి నుండి మిడ్జిల్ వరకు చాలా ఇబ్బంది ఉంది. 10 కిలోమీటర్లు ఒకసారి, 10 కిలోమీటర్లు కల్వకుర్తిలో తాలూకాలో ఆయనకు ఒక నిధులు వస్తే తలకొండపల్లి మండలానికి ఎంబడుండి తలకొండపల్లి నుండి మిడ్జిల్ వరకు బీటీ రోడ్డు 20 కిలోమీటర్లు కూడా ఒకటే సంవత్సరంలో శాంక్షన్ చేపించి స్వయంగా
అప్పుడు 2002లో ఈ కార్యక్రమం బీటీ రోడ్ నేనే వేయడం జరిగింది. కాబట్టి తర్వాత మళ్ళీ నాకు 2006లో అప్పుడు మాదాపల్లి కూడా నిన్నమన్న గ్రామ పంచాయతీ సపరేట్ చేసినాం, వెల్జాల్లో ఉండే. అందరి కోరిక మేరకు ఎంపీటీసీ వచ్చింది. తర్వాత మండలంలో బీసీ జనరల్ ఎంపీపీ అయితే 14 ఎంపీటీసీలకు గాను 12 ఎంపీటీసీలు గెలిపించినప్పుడు మా చిన్నమామ అనేటువంటి దశరథ్ నాయక్ గారు సపోర్టుగా మరి జయపాల్ యాదవ్ గారి సహకారంతో ఎంపీపీగా ఎన్నికై, అంటే మనకు ఒక పదవి వచ్చినప్పుడు దాన్ని డెడికేషన్తో అంటే అంకిత భావంతోనే చేసే అలవాటు నాకు ఉంది. ఎందుకంటే ఏదో టైంపాస్కు నేను ఈ పదవి తీసుకున్న 5 ఏళ్ళు టైంపాస్ అని కాకుండా మండలం కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అప్పుడు గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు, తర్వాత జడ్పీ చైర్మన్ కూచుకుల్ల దామోదర్ గారు, వీళ్ళందరితో కూడా అపోజిషన్ పార్టీ అయినా కూడా వాళ్ళతో సహకారం తీసుకొని మండలానికి అనేక నిధులు తీసుకొచ్చారు. అప్పుడు యాక్టివ్గా ఉండడం చూసి మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా 64 మండలాలు ఉండే. 64 మండలాల్లో కూడా ఎంపీపీల సంఘం ప్రెసిడెంట్గా నన్నే ఎన్నుకున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న నేను ఎంపీపీ అయినా కూడా నన్నే ఎన్నుకున్నాను. అప్పుడు రాష్ట్ర తెలుగుత కార్యదర్శిగా కూడా మరి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ సహకారంతో చంద్రబాబు గారు నియమించడం జరిగింది. మన గ్రామానికి కూడా జయపాల్ యాదవ్ సహకారంతో ఒక సీఎంను 9వ జన్మభూమిలో ఈ గ్రామానికి తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు స్వయంగా. ఎందుకంటే సీఎం మన గ్రామానికి వస్తే మన గ్రామమే కాకుండా మన మండలం కూడా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అందరు ప్రజలు సహకరించారు. ఈ స్కూల్లోనే మీటింగ్ అయింది. అప్పుడు సర్పంచ్ జంగయ్య ఉండే. అదేవిధంగా మరి 2వసారి కూడా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తీసుకురావడం జరిగింది. మరి అప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడు ఉన్నా కూడా తర్వాత ఇరిగేషన్ మంత్రి చెరువు కట్ట ఉండాలనే ఉద్దేశంతో కేఈ ప్రభాకర్ మినిస్టర్ గారిని తీసుకొచ్చి దానికి కూడా 40 లక్షల రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి మండలంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మీకు చేయడం జరిగింది. రాష్ట్రంలోనే శుభ్రం అవార్డు అప్పుడు నాకు తగ్గట్టు ఎంపీడీఓ నాగేశ్వర్ గారు ఉండే, తర్వాత ఇక్కడ సీనియర్ మన సెక్రటరీ జానయ్య ఉండే. వీళ్ళందరూ మరి మండలంలో ఉన్న అధికారుల సమన్వయంతో రాష్ట్రంలో శుభ్రం అవార్డు తీసుకొని 25 లక్షల రూపాయలు అప్పుడు వస్తే ఇప్పుడున్న బిల్డింగ్ కట్టించడం కూడా అదే ఉండే. నేను ఎంపీ అయినప్పుడు బిల్డింగ్ కూడా లేకుండా నక్సల్స్ పేల్చి వేస్తే ఆ లోపల సంగమేశ్వర గ్రామీణ బ్యాంక్ చిన్న ఇల్లు ఉండే. నేను ఎంపీ కాగానే జడ్పీ చైర్మన్ దామోదర్ రెడ్డి సహకారంతో 10 లక్షల రూపాయలు ఇస్తే ఇమీడియట్గా ఎంఆర్ ఆఫీస్ కూడా ఇప్పుడు రామరెడ్డి ఇంట్లో ఉండే. అవన్నీ కూడా ఆఫీసులో ఒక దగ్గర తీర్మానం చేసి 10 లక్షలకు ఇంకా 10 లక్షలు పోగు చేసి 20 లక్షలతో పాత బిల్డింగ్ రినోవేషన్ చేసి అన్ని ఆఫీసులను అక్కడ తీసుకొచ్చి తలకొండపల్లి మండలం బెస్ట్ అవార్డుగా మరి ఉత్తమ మండలంగా తీర్చిదిద్దాం. అప్పుడు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు తెలుగుదేశంలో ఉండే. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మరి మేము మన జిల్లా మొత్తం పర్యటించినాం. నేను అప్పుడు ఎంపీపీలో యూనియన్ ప్రెసిడెంట్ ఉండే. కాబట్టి ఇప్పుడు పార్టీ వేరైనా మరి మా రిలేషన్ అదేవిధంగా సీఎంతో కానీ అందరితో కానీ రిలేషన్ ఉంది. కాబట్టి గ్రామానికి మండలానికి మరి ఇక్కడ నా తోటి సర్పంచ్లు కూడా మా మండలంలో ఉన్న మిగతా సర్పంచ్లు అందరూ కూడా మరి రావడం ఇక్కడ ఎవరికి కూడా, ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఈ రోజుతో పదవి అనేది కాదు. పదవి నేను ఎంపీపీగా ఉన్నప్పుడు ఈ గ్రామాన్ని ఎంపీ అయిన తర్వాత రిజర్వేషన్లో మళ్ళీ అవకాశం రాలేదు. జడ్పీటీసీకి వస్తే అప్పుడే తెలుగుదేశం పార్టీ నుండి మరి టీఆర్ఎస్కి మారడం, నేను మారిన వారం రోజుల్లోనే జడ్పీటీసీ ఎలక్షన్ అయ్యింది. కాబట్టి మా క్యాడర్ అంతా అప్పుడు 50%, ఎందుకంటే నేను ఏదో ఉన్న 5 ఏళ్ళు తెలుగుదేశం కార్యకర్తలను కూడా బలంగా చేసినాం. కాబట్టి వాళ్ళు పార్టిసిపేట్ రాలేదు. అప్పుడు కూడా అప్పుడు ఒకసారి ఓడిపోవడం జరిగింది స్వల్ప మెజార్టీతో. అయినా గ్రామంలో ఇంకా అనుకున్న పనులు కాలేదు కాబట్టి గ్రామస్తుల సహకారంతో అందరూ అధికంగా మరి 2013లో మీరుంటే డెవలప్మెంట్ అవుతుందనే ఆలోచనతో మరి నేను ఎంపీపీగా చేసినా నేను నిలబడితే బాగుండదని చెప్తే మీ మేడంను పెట్టండి మేము గెలిపిస్తామని మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆలోచన విధానంతో ఈమెను పోటీ చేసి అత్యధిక మెజార్టీ అంటే 2013లో 750 మెజార్టీతో నేను ఎంపీటీసీగా నిలబడ్డప్పుడు జిల్లాలోనే 1124 మెజార్టీ గెలిచాం, మెజార్టీ ఎంపీటీసీ. కాబట్టి అలా కంటిన్యూగా 2వసారి కూడా మళ్ళీ ఏకగ్రీవంగా ఇచ్చారు. శక్తి వంచన లేకుండా 20 సంవత్సరాల నుండి
మరి గ్రామానికి మండలానికి అనేక సేవలు చేయడం జరిగింది. మా ఆలోచన అంతా ఒకటే, ఈ గ్రామానికి ఏ విధంగా నిధులు తీసుకురావాలి. ఏ ఆఫీస్ తక్కువ ఉంది, కలిసే స్కూల్ లేదు మండలంలో, ఇక్కడ మరి మిగతా సర్పంచ్లు ఏమనుకోవడదు. ఎందుకంటే కాబట్టి పుట్టిన ఊరు కాబట్టి కొద్దిగా స్వార్థం ఉంటుంది. ఎందుకంటే మా సర్పంచ్లు అందరూ కూడా వచ్చారు, వాళ్ళు మీ ఊరికే తీసుకురావని ఒక ఆరోపణ. అది కరెక్టే, మా వెంకటయ్య అన్నట్టు. మరి అప్పుడు కేశవరెడ్డి నేను ఇద్దరం కొట్లాడేది, ఆయన రాజశేఖర రెడ్డి కృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు పాపం వాళ్ళు కూడా ఏమైనా పోయేది, సగం నువ్వు తీసుకో సగం నేను తీసుకోవాలంటే అంటే ఒప్పేగా. కాబట్టి మరి గ్రామంలో పుట్టినందుకు, గ్రామానికి ఒక పదవి ఇచ్చినందుకు మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, అన్ని విధాలుగా ముందుండాలని మరి మొన్న వచ్చిన అవకాశంతోనే ఈ రైతు వేదిక కానీ, తర్వాత వైకుంఠ గ్రామం కానీ, డంపింగ్ యార్డ్ కానీ, అదేవిధంగా మరి జడ్పీటీసీ 2018లో కూడా మరి మరోసారి నాకు అవకాశం ఇచ్చారు, ఓడిపోవడం జరిగింది. ఆ ఓడిపోతే కూడా మరి మనకు జడ్పీటీసీ మిస్ కావద్దు, మన గ్రామం మన చుట్టుపక్కల డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారితో మాట్లాడి మన జడ్పీ కోఆప్షన్ విజయబార్ రహమాన్ గారికి మరి మన కోఆప్షన్ ఒకటి అవకాశం ఉంటే, ఎందుకంటే మన మండలం కూడా డెవలప్ అయిన ఉద్దేశంతో ఇదే మండలానికి ఇదే గ్రామానికి కూడా ఇప్పించుకోవడం జరిగింది. మరి నా శక్తి వంచన లేకుండా ఈ గ్రామానికి ఓన్లీ మిగతా వాళ్ళు అనుకుంటారు సర్పంచ్ నిధులు. మరి సర్పంచ్ ఉన్న కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఆయన ఆలోచన విధానం బాగుంది. మరి గ్రామంలో అనేక, ఇప్పుడు అంతమంది మనకు చెత్త ట్రాక్టర్ లేకుండే, ట్రాక్టర్ ఇచ్చినాం, డస్ట్బిన్లు ఇచ్చినాం, రైతు వేదిక మనం 3 ఎకరాల జంగలాల చెట్లు ఉంటే అది మొత్తం గవర్నమెంట్ మరి ప్రైవేట్ వర్షం అవుతుందని దాన్ని కట్ చేయించి శ్మశాన వాటిక, నర్సరీ, డంపింగ్ యార్డు, తర్వాత గ్రామంలో హై స్కూల్, కాంపౌండ్ వాల్, తర్వాత బీసీ హాస్టల్, సబ్ స్టేషన్, అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా ఇంకా ఇప్పుడు కూడా పనులు జరుగుతున్నాయి, మిగిలిపోయింది. కాబట్టి మీరందరి సహకారం పార్టీలకు అయితే నాకు ఒకటే ఎంపీపీకి ఉన్నప్పుడు, సర్పంచ్కి ఉన్నప్పుడు మరి నా పార్టీ వాళ్ళకే కాదు, నేను ఎలక్షన్లు అప్పుడే వారం 10 రోజులే పార్టీ గురించి ఆలోచన చేస్తా. తర్వాత అందరికీ సహకారం, నాకు ఎంపీపీలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు వచ్చేది, బీజేపీలో వచ్చేది, ఇప్పుడు కూడా పార్టీ లేదు. ఎలక్షన్లు అప్పుడే ఎవరి పార్టీ వాళ్ళు, అన్ని గ్రామాల్లో అందరు కలిసికట్టుగా మరి మాకు 10 సంవత్సరాలు, తర్వాత అంతకుముందు 10-20 సంవత్సరాలు వాళ్ళకి స్టే ఉన్నప్పుడు కూడా మాజీ సర్పంచ్ నేను ఎంపీపీగా ఉండి వెనుక ఉండి గ్రామాన్ని, మాజీ సర్పంచ్ జంగయ్య ఉన్నప్పుడు అంటే 99 నుండి గ్రామం మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి మరి మండలంలో కూడా ఆ విధంగా టాప్ తీసుకొచ్చి మరి మీ అందరికి కూడా నా సహకారం ఇచ్చినందుకు మరి కృతజ్ఞతలు చెప్తాం. ఒకటే చెప్తాం, పదవి ఈరోజుతో అయిపోయి పని చేసే వాళ్ళకి పదవి అవసరం లేదు. కాబట్టి గ్రామానికి ఎల్లవేళగా, గ్రామానికి అయితే మండలం అవుతుంది, ఇక్కడ వచ్చిన సర్పంచులందరికీ ఒకటే హామీస్తున్నా, నాకున్న సర్కిల్లో ఎంపీ ఎక్కడో బలరాలింగ గారు ఎన్నికైతే కూడా ఈ గ్రామానికి 20 లక్షలు తెచ్చినాం. పక్కన కూడా లైట్లు కూడా అన్ని గ్రామాలకు కూడా లైట్ తెచ్చినాం. ఇప్పుడు అదేవిధంగా పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా మన పార్టీ ఎమ్మెల్సీలు ఉన్నారు, రాజ్యసభ మెంబర్లు ఉన్నారు. తర్వాత మనకున్న చదువులోని ఈ గ్రామంలో కాకుండా మిగతా ఉన్న ఇక్కడ సర్పంచులు అందరూ కూడా హామీ ఇస్తున్నాయి, ఎల్లప్పుడూ మీకు ఏ ఇబ్బంది అయినా మీకు వెన్నంటే ఉండే మీ గ్రామాల్లో నేను అత్యధిక నిధులు కూడా మరి ముఖ్యంగా జడ్పీ చైర్మన్ కృతజ్ఞతలు చెప్తున్నా, ముజఫర్ రహమాన్ చైర్మన్ అనితారెడ్డి గారికి. మరి వాళ్ళు చాలా సహకారం చేసి ముందు కూడా సహకారం ఉంటుందని కోరుతూ, మీకు ఎల్లవేళ పదవి ఒకటి ముఖ్యం కాదు, పదవి లేకున్నా మీ అందరికి కూడా వెల్జాలను, తర్వాత మండలంలో ఉన్న అందరిని కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ పనిచేసే వాళ్ళకి పదవి అవసరం లేదు. కాబట్టి ఈ విధంగా మరి ఒకటి అందరూ అన్నట్టుగా ఒకటి మిస్ అయింది, మరి ఒకటి హామీ కంపల్సరీగా నాకు కూడా ఉండే, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఎమ్మెల్యే గారు గెలిస్తే ఫస్ట్ వాగ్దానం అదే తీసుకున్నాము. కాకపోయినా ఇప్పుడు కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే సహకారం కానీ, రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న చొరవతో కానీ కంపల్సరీగా గ్రామస్తులందరూ ఐకమత్యంగా ఉండి మరి అది కూడా అనుకున్న కోరిక, మరి దాన్ని కూడా సహకారం చేస్తాం. మన వెంజాలు అయిపోయింది, గట్టిపల్లిపల్లి అయిపోయింది, అన్నిటిని కూడా మండలాన్ని కూడా ఇప్పుడున్న దాంతో చేస్తామని కోరుతూ, మరి ఈ గ్రామంలో ఉన్న అధికారులు కానీ, ఉపాధ్యాయులు కానీ, వార్డు సభ్యులందరూ కూడా పేరు పేరు, ఎందుకంటే టైం అయింది కాబట్టి ఒక 10 నిమిషాల్లో సన్మానం ముగుస్తుంది. అక్కడ భోజనం కూడా ఏర్పాటు చేస్తాం. నాకు అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన దూరంకి వచ్చిన మరి జయశాలిని గారు 8 సంవత్సరాలు మరి మహిళ అయినా కూడా సాధనానికి అప్ అండ్ డౌన్ చేసి గ్రామాన్ని
అన్ని విధాలుగా తోడ్పాటు ఆమె, తర్వాత ఇప్పుడున్న షరతు, జానయ్య, వీళ్ళందరూ కూడా అధికారులు. ఎందుకంటే నేను చెప్పిన పని నాకేంటంటే ఈరోజు చెప్పిన పని రేపు కావాలంటే, కాబట్టి ఏదైనా మనసులో వచ్చిన ఆలోచన ఈ బిల్డింగ్ తేవాలి, ఈ రోడ్డు తేవాలంటే కంపల్సరీ తెచ్చు. కాబట్టి మాదాపల్లి గ్రామం అయితే మిగతా గ్రామాలన్నీ కూడా మీరు అధికారం ఉన్నా లేకున్నా అధికారం లేకూడదని ఇక్కడ ఉన్న సర్పంచులు భయం అవసరం లేదు. పదవి ఈ రోజు ఉంటుంది, పోతుంది. మనకు మళ్ళీ చెప్తున్నాం, పనిచేసే నాయకులకు పదవి ఎవరు అవసరం లేదు. మీ గ్రామాల్లో మీరు పనిచేయండి, మేము వెన్నంటే ఉండి మీకు అత్యధిక నిధులు ఇప్పుడున్న అధికార పార్టీ కంటే ఎక్కువ కూడా నిధులు తీసుకొచ్చి నేను ఇస్తాను. ఈ గ్రామాన్ని కూడా ఇంకా ముందంజలో తీసుకుపోతానని మనం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది. వార్డు మెంబర్లు తినేద్దాం. మేడం, శాలిని మేడం మేడం రవి, తర్వాత జూలపల్లి సర్పంచ్ విజయ్, మాదాపల్లి సర్పంచ్ సర్పంచ్ ఈశ్వర్ నాయక్ స్టేజ్ దగ్గర వెళ్ళాలి. అలాగే మన గట్టిపల్లి సర్పంచ్ వెంకటన్న గారికి రాగలరు. అలాగే మన పాత్రికేయ మిత్రుడు అలాగే వదిన శేఖర్, ఇంకా కాగలరు వైద్యాలు వాడిన ఓన్లీ వైద్యాలు వాడిన అందరూ సత్యనారాయణ సాగర్ కాదు. మండల రైతు కమిటీ మెంబర్ మన మోహన్ బాబు గారు. సార్ ఒక ఫోటో మోహన్
సార్ 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 మన గ్రామ పెద్ద మీరు ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ది న్యూస్ ఛానల్. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.